शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ రాశిలోనే చంద్రుడు ఉండడం వల్ల 1-2 తారీఖుల్లో జనవరి 2025 కుజ దృష్టి గురు దృష్టి వల్ల చక్కటి ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండడం అంటే కొద్దిగా పర్లేదు, చూద్దాం. ఏళ్ళసరి ప్రభావం ఉంది కాబట్టి మీకు అన్ని తలచిన పనులు తలచినట్టుగానే, అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఇప్పుడు తృప్తిగా, డైనమిక్గా, స్పీడ్గా ఉంటారు. కానీ శుక్రుడితో కలిసినటువంటి శని, యాక్చువల్లీ మీ శుక్రుడు మంచివాడు కదా, మంచివాడే, ధనాన్ని ఇవ్వడంలో మనగాడైన ధనం అంటే అలాగా మీకంటే మీకు పంచమాధిపతిగా అయ్యాడు. సో ఈ విధంగా మీకు శుక్రుడు మంచిగా చేస్తాడండి. సెకండ్ భావన ఉండడం వల్ల, సెకండ్ భావంలో శని మంచి చేయడు కానీ శుక్రుడు మంచి చేస్తాడు. శని శుక్రుడు కాంబినేషన్ మిత్రులే. వల్ల ఏమవుతుంది, కనుక మీకు కంఠధ్వని బాగుండి యాంకరింగ్ వృత్తిలో బాగా పైకి వస్తారు మీరు. అంతేకాకుండా గాయకులకి మంచి వాళ్ళ ఎలా ఉందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. వస్త్రాలు, ఆభరణాలు బ్రహ్మాండం కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. శనితో కలిసిన శుక్రుడు ఈ వారం మొత్తం కూడా వాళ్ళకి వస్త్రధారణ బాగుంది, ఆభరణాలు బాగుంటాయి. అలాగే కుటుంబంలో వృద్ధి కలగడము, ధన సంపాదన బాగా పెరగడం జరుగుతుంది. రాహు 3వ భావం రాహు మంచి యోగాన్ని ఇస్తాడండి. జనరల్గా ఏంటంటే మీకు ప్రయాణాలు ఇవ్వడము, మీ తోబుట్టువులకు బాగుండడము, ప్రతి పనిలోనూ సక్సెస్ చేయడము అన్నీ రాహు వల్లనే అవుతాయి. కానీ 4th భావాన్ని సరిచూడడం వల్ల విద్యలో ఆటంకాలు కలుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఏమి ఉండదు. కానీ పంట పొలాలు ఉంటుంది సార్, ఆ రైతులకి కొద్దిగా నష్టాలు రావడము, సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతాయి. పంచమ స్థానంలో గురుడు ఒక్కడు చాలు కదండి మీకు. గురుడు ఏం చేస్తాడంటే, ఎట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని కవర్ చేసేసి మంచి యోగవంతంగానే మిమ్మల్ని తీసుకొస్తాడు. పంచమ స్థానం గురుడు ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ప్రేమగా ఉంటారు మీరు, వివాహ శుభకార్యాలు చేస్తుంటారు, ధర్మకార్యాలు చేస్తుంటారు, సాహిత్య రంగంలో మేటి అని మెచ్చుకుంటారు. కళారంగం అంటే సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇవన్నీ సరే, సినిమా టెలివిజన్ రంగం ఉంటాం కదా. పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉంది.
అంతేకాకుండా కొంతమందికి మీలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఉంటారు. నేను ఆరంభం చెప్పనండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం బాగుందంటే వాళ్ళకి ధనం బాగా వస్తుందండి. ఫైనాన్షియల్గా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏవో అంటారు కదా, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి స్పెక్యులేషన్ కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. వాళ్ళకంటే పంచమ స్థానం బాగుందంటే మంత్రి పదవులు రావడం కూడా గురుడు కారకత్వం అవుతాడు. పంచమ స్థానంలో మంత్రి పదవి రావడము, మంత్రసిద్ధి కలగడము ఎంత బాగుందండి. సప్తమ స్థానంలో కుజుడు కరెక్టా కాదండి. 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. జనరల్గా అలా ఉంటే విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ ఉంటాం కదా, అది చేస్తారు మీరు. సప్తమ స్థానం కుజుడు చంద్రుడు చూస్తాడు, సప్తమాధిపతిని చూస్తాడు. కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంట్లో వివాహాలు శుభకార్యాలు చేస్తారు. అలాగే మీరు అంటే ఒక బిజినెస్లు చేస్తుంటారు సార్, రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ అంటారని వాటిలో బాగా రాణిస్తారు. భాగ్యస్థానంలో కేతు ఒక్కడు చాలు మీకు. పంచమంలో గురుడు, భాగ్యంలో కేతు, వీళ్ళిద్దరు కూడా మీ యోగాన్నే ఇస్తున్నారు. పైగా మీకు గురు దృష్టి భాగ్యస్థానానికి ఉంది అంటే ధనయోగం బాగా పట్టుకుంటుంది. ఫారిన్ కంట్రీస్ విద్య రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా, పర్సనల్ రీత్యా, షూటింగ్ రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో ఉన్నతమైన పదవులు అంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇంకా తీర్థయాత్ర చేస్తారండి ముఖ్యంగా. అంటే కొంతమంది చూసారు 6 పుణ్యక్షేత్రాలు, సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్రాలు అంటాం కదా, ఆ పుణ్యక్షేత్ర దర్శనం కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ, మీ గురువుగారితో కలవడం కానీ, ఇట్లాగా మీరు దేవుడితో రిలేటెడ్గా ఉంటారన్నమాట. మీకు అవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్, కేతు భాగ్యంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఎక్కువగా. అలాగే మీ భాగ్యం పెరుగుతూనే ఉంటుంది. అంటే భాగ్యం అంటే అదృష్టమే, అదృష్టం మీ పక్కన ఉంది. అంతేకాకుండా దశమస్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. అంటే దశమస్థానం కుజుడు చూస్తున్నాడంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది దశమస్థానం. కానీ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో కలిసి వచ్చే అంశము. అలాగే ప్రభుత్వ రంగం అదే ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఆ ఉద్యోగంలో ఉత్తీర్ణత, ఆదాయము, పదవులు రావడానికి అవకాశం ఉంది. 11వ భావంలో బుధుడితో కలిసిన చంద్రుడు, పైగా గురుదృష్టి అంటే 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే ఏంటంటే బాగా మీకు బుద్ధి బలంతో, జ్ఞాన సంపదతోటి, మంచి ఆరోగ్యంతో మీరు ఏ పనైనా ముందుకు చేసే తత్వం మీకు బాగా ఉందండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, వ్యాపార వస్త్ర పరిశ్రమలు కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే కొంతమందికి ఏమో ఏం చేస్తారంటే బంగారం వాటిలు కానీ, స్టేషనరీ, ఇలా మీరు ఏ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారనలో సందేహం లేదండి. ఖచ్చితంగా చాలా చాలా బాగుంది. భాగ్యస్థానము, అలాగే మీకు బుధుడు లాభస్థానము, పంచమ స్థానము, ఇది ఎంత బాగుందండి. పంచమంలో ఉండి గురుడు భాగ్యాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు, సంపదను పెంచుతాడు. మీ తోబుట్టువులు ఉన్న అక్కయ్యలు కానీ అన్నయ్యలు ఉంటే వాళ్ళకి ధనం పెంచుతాడు. మీ చుట్టాలు మీ ఇంటికి రావడానికి, బంధువులు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 12వ భావంలో ఉన్న రవి మాత్రం అంత యోగవంతాన్ని చేయడు. అష్టమాధిపతి 12వ భావంలో అంటే మీకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అంటే అనారోగ్యంతో ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. కొద్దిగా నేత్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ స్థానం రవి ఉన్నాడంటే మంచిదే కాదండి. మీకు ఎంతో చాలా చాలా అన్ని గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి. ఒక్క సూర్య భగవాను తప్ప. మీరు సూర్య ఆరాధన చేయండి, సూర్య భగవాను కొలవండి. సూర్య భగవాన్ అష్టోత్తరాలతో కానీ, ఆదిత్య హృదయంతో కానీ, గాయత్రి మంత్రం 108 సార్లు చదవడం వల్ల కానీ దోషాలు పోగొడతారు. రవి వల్ల వచ్చే దోషాలు పోతాయి. ఇవన్నీ కుదరదు. కనీసం సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానికి నమస్కారమైన చేస్తే మీకు అష్టమంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.